హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరున్న వారి ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ రోజున డబ్బులనేది వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే చాలామందికి డబ్బులనేది క్రెడిట్ అవుతున్నాయి. కొంతమంది అన్న మాకు ఇద్దరు పిల్లలున్నారు, మాకు ఒకరికే డబ్బులొచ్చింది, మిగతా రిమైనింగ్ డబ్బులు వస్తాయా రావా అనేసి కొంతమందైతే డౌట్ అయితే అడుగుతున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి అన్న మాకు ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరున్నా గూడా మాకు డబ్బులు పడలేదు అనేసి కొంతమందైతే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి నేను ఈ వీడియోలో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. ఈ తల్లికి వందనం రెండో విడతకు సంబంధించిన డబ్బులనేది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వారికి ఒకరికే డబ్బులు పడుతున్నాయి కదా. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇంకా 2-3 డేస్‌లో డబ్బులు పడతాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే ఈ తల్లికి వందనం డబ్బులు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కామెంట్‌లో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ తల్లికి వందనం గురించి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుండి కూడా డబ్బులు పడని వాళ్ళు ఇంకా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డబ్బులు పడతాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవ్వరూ కంగారు పడకండి. 25 ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కంగారు పడకండి. మనకు 25వ తేదీ వరకు లోపల అందరికీ డబ్బులనేది వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరు ఉన్న వాళ్ళైతే మీ ప్రాబ్లమ్ వాళ్ళు కూడా 10 రోజులు డేట్ అనేది పొడిగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు స్టేటస్ చెక్ చేసుకొని అక్కడ ఏ ప్రాబ్లమ్ చూపిస్తుందో ఆ ప్రాబ్లమ్‌ని గనక మీరు సరి చేసుకున్నట్లయితే 10 రోజుల తర్వాత మీకు కూడా డబ్బులనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.